మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు డిస్కస్ చేసింది అంటే మీరు ఉషా గారు చేసినటువంటి వీడియో లక్ష్మీదేవి మీద అద్రిపోయిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఆర్పిఎం బాగా చాలా మంది కామెంట్స్ పెట్టారు. కొంతమంది అయితే ఒక అతను అయితే నేను కామెంట్స్ చూస్తుంటానండి, కొంతమంది ఆర్ఎంపీ అని పెట్టారు, దయచేసి మళ్ళీ మార్చండి. సో ఆర్పిఎం అని పెట్టండి, ఎందుకంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్ కంటెంట్ అండి. సింపుల్గా డబ్బుని అట్రాక్ట్ చేయడానికి అంటే టెక్నిక్ గుర్తు పెట్టుకోవడానికి సింప్లిఫై చేసి ఇచ్చాను. రెస్పెక్ట్ పూజా మంత్ర. ఎస్, ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే నాకు తెలిసి అది అన్వర్ స్కూల్లోనే సాధ్యమేమో. అవును సార్, ఎందుకంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు పుస్తకాలు ఇంకా అదే మైండ్లో ఉన్నాను. ఈవెన్ పడుకున్నా కూడా ఏ కంటెంట్ ఇస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయని అదే మైండ్ ఆలోచిస్తుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అందుకే ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వచ్చు, లేదా పర్సనల్ కోచింగ్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు పర్సనల్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే అందులో స్పిరిచువల్ నాలెడ్జ్ని కూడా యాడ్ చేశారు. సో ఈ వీడియోలో మనీ అట్రాక్షన్ కోసం ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే చెప్పేది ఏంటంటే యూనివర్స్ గురించి. అయితే యూనివర్స్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యూనివర్స్కి ఎలా అయితే కొన్ని గేమ్స్ కూడా కొన్ని లాస్ రూల్స్ ఉంటాయో, యూనివర్స్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని మనం యూనివర్సల్ లాస్ అంటామండి. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ యూనివర్సల్ లాస్. అంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఆ లాస్ ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం కొన్ని మాట్లాడదామంటే అసలు యూనివర్స్లో ఎన్ని రూల్స్ ఉంటాయంటే టోటల్ 12 రూల్స్ ఉంటాయి, 12 రూల్స్ ఉంటాయి. సో నా రిక్వెస్ట్ అంటే మీ అందరూ కూడా, ఆడియన్స్ అందరూ కూడా దయచేసి ఈ యూనివర్సల్ లాస్ని నోట్స్ రాసుకోండి. సో దీన్ని నేను 2 వీడియోస్గా ఇవ్వబోతున్నానండి. వన్ ఈజ్ అ పార్ట్ 1. సో ఇప్పుడు నేను పార్ట్ 1లో చెప్పబోయే ఫస్ట్ దాంట్లో అంటే ఫస్ట్ లా ఈజ్ కాల్డ్ ది లా ఆఫ్ డివైన్ వన్నెస్. అంటే ఎప్పుడైతే మీరు ఎదగాలని అనుకుంటారో, లైఫ్లో డబ్బు కావాలి, ఇంకా నాకు ఏదైనా సపోర్ట్ కావాలనుకున్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది, టక్ 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 ఆ విధంగా కనెక్ట్ అయిపోతుందండి. అంటే మీలాంటి పీపులే, మీలాంటి ఎనర్జీ ఉన్న పీపులే, మీకున్న ఫ్రీక్వెన్సీ, మీకున్న థాట్స్ ఉన్న పీపులే కనెక్ట్ అవుతారు. మనం కనెక్ట్ మనం ఎగ్జాక్ట్లీ అండి, 100% చెప్పబోతుందని మీరు చెప్పారు యాక్చువల్లీ. ఎందుకంటే నేను చాలా చేయాలి, ఎవరితో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాను మీతోనే చేయాలి కంపల్సరీగా. నాకు చాలా మంది అడిగారు కానీ నేను నాకు సర్తనే చేస్తానని కూడా చెప్పాను. సో అప్పుడు మీరు అయినా బిజీగా ఉన్నా కూడా నేను మీతోనే చేశాను, బికాస్ ఆ ఫ్రీక్వెన్సీ. అంటే ఈ లా ఏం చెప్తుందంటే సేమ్ ఎనర్జీ ఉన్న పీపుల్, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న పీపుల్ ప్రపంచం లోకల్లో కాదు గ్లోబల్ ఎక్కడున్నా కనెక్ట్ అయిపోతారు. సో దట్ ఈస్ లా ఆఫ్ డివైన్ వన్నెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక ట్రూత్ ఒకటి చెప్పాలండి. ఒక ఇద్దరు మనుషులు కలిసి ఒక వీడియో చేస్తున్నాము అని అంటే అవతల ఉన్న మనిషి దగ్గర ఆ పొటెన్షియల్ ఉందా లేదా అనేది నేను ఒక్కొక్క క్యాలిబర్ వేసుకుంటాను. నాకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో దాని ప్రకారం నేను చూసుకుంటాను. అన్వర్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు చూపించినటువంటి మెటీరియల్కి నేను షాక్ అయిపోయి అవతల ఉన్నది కూడా ఇంకొక నాగరాజ్ అనేటువంటి ఆలోచన నాకు వచ్చి, అంటే మనిషికి ఒక తపన ఉండాలి. ఏ రకంగా అయినా సరే గెలవాలి, నిలబడాలి, ఇంకో 10 మందికి న్యాయం చేయాలి. మనం ఇచ్చేటువంటి కంటెంట్ బెనిఫిట్ అయి ఉండాలి, ఒక అవకాశంగానూ మారాలి, ఒక బెనిఫిట్గాను ఉండాలి, అంటే యూజ్ అయ్యేలాను ఉండాలి. ప్రతి ఒక్కరికి పాకెట్లో వాళ్ళ డబ్బు అనేటువంటి కాన్సెప్ట్ దొరకాలన్నా, బిజినెస్ అనేటువంటి కాన్సెప్ట్ దొరకాలన్నా మీరు నేనే గుర్తుకు రావాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం కాబట్టి నాకు అది బలంగా కనిపించింది. కాబట్టి మీరు నేను ఇవాళ ఇలా కనెక్ట్ అయ్యాము. డివైన్ వన్నెస్ అంటే అదే అంత పవిత్రత మీ మైండ్లోను నా మైండ్లోను ఆ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంది కాబట్టి, ఆ బర్నింగ్ డిజైర్ ఉంది కాబట్టి ఇవాళ ఇలా వచ్చింది. ఈ విధంగా ఇంటర్ కనెక్ట్ అయ్యండి. నేను ఎక్కడో వైజాగ్ లో ఉన్నాను, మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారా, అయినా కూడా చూడండి ఈ రోజు మనం ఒక్కసారి కనెక్ట్ అయ్యాం. ఇది ఎలా ఉంటుందండి అంటే ఒక్కసారి ఇంటర్ కనెక్ట్ అయిపోతే ఇంక సీరియల్. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు చక్రవాకు అంతరంగాలు నా 8th క్లాస్ లో స్టార్ట్ అయిందండి. నేను మా అమ్మని అడిగా, అమ్మ ఇది ఎప్పుడో వద్దామన్నా. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయిపోయినా కూడా అంతరంగాలు. అంటే ఈ పీపుల్, ఈ డివైన్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ ఉన్న వాళ్ళు అసలు కంటిన్యూ జర్నీ ఉండదట. ఇంకా వీళ్ళకి ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు అన్నమాట. సో ఇదండి. నెక్స్ట్ సెకండ్ లా తీసుకుంటే అండి, అంటే సెకండ్ లాకి వెళ్ళే ముందు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ లా ఏం చెప్తుంది అంటే ఫస్ట్ లా ద డివైన్ వన్నెస్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ట్రీట్ అదర్స్ ద వే యూ వాంట్ టు బి ట్రీటెడ్. అంటే మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే యు ఆర్ ఆల్సో ఎనర్జీ, అదర్ పీపుల్ ఆర్ ఆల్సో ఎనర్జీ. అండ్ మీలో ఉన్నది సోలే, నాలో ఉన్నది సోలే, మీలో ఉన్నది కూడా సోలే. సో అందువల్ల ఏంటంటే అందుకే చాలా హైలీ స్పిరిచువల్ పీపుల్, ఇంటలెక్చువల్ పీపుల్కి తెలుసు అందరం సమానమే అనేసి. ఇలా ఏం చెప్తుందంటే అందరినీ ఒకేలాగా చూడండి. ఎందుకంటే అవతల వాళ్ళకి ఏమి జరగాలని ఫస్ట్ కోరుకుంటామో అది మనకు ఫస్ట్ జరుగుతుందండి. ఎందుకంటే ఆ థాట్ ఇక్కడ పడిపోయింది కదా.
సో ఇది చెప్తుంది. దాని తర్వాత రెండోది ద లా ఆఫ్ వైబ్రేషన్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ జరగాలంటే లా ఆఫ్ వైబ్రేషన్ జరగాలి. అంటే ఆ బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయితేనే అక్కడ మనం అట్రాక్ట్ చేస్తుంటాం అనమాట. సో ఈవెన్ సునామీ కూడా ఎలా అయింది, కింద వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, సముద్రం కింద పైకి ఒక్కసారి ఉప్పెన్లాగా వస్తుంది అన్నమాట. అవును, ప్రీవియస్ వీడియోలో మీరు మ్యూజిక్ గురించి చెప్పారు కదా, మ్యూజిక్ ఎక్కడున్నా సరే మనం ఎటువైపు నుంచి వింటున్నా కూడా ఒక్కసారి సెన్స్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్ బాడీలో రిథమ్స్ ఎలా వస్తాయి, మామూలుగా ఆ ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అవుద్దో. కొంతమంది అలా కూర్చుని కూడా రేస్ గుర్రలు వేసేస్తుంటారు మైండ్ లో, రేస్ గుర్రం హీరోయిన్ లాగా మైండ్ లోకి ఎంతేస్తుంటారు. సో దట్ ఈస్ అన్వర్ గారి వీడియోస్ చూసిన తర్వాత కూడా ఆ వైబ్రేషన్స్ కింద నుంచి వస్తాయి బాగా అండి, మామూలు కదా. ఎందుకంటే నేను స్పిరిచువల్ వీడియోస్ చేసిన కామెంట్స్ పెడుతున్నారు. సో స్పెషల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ లా ఆఫ్ వైబ్రేషన్ ఏం చెప్తుందంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా వైబ్రేట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ఇన్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్. వెన్ మన బాడీలో అటండి మన మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఆటమ్స్, మాలిక్యూల్స్, మన బాడీలో ఉన్న సెల్స్ కూడా చాలా హై ఎనర్జీతో వైబ్రేట్ అవుతుందట. అయితే మనలో కూడా థాట్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. ఎందుకంటే ఆలోచన స్థితి బాగుంటే ఆర్థిక స్థితి బాగుంటుంది, ఆర్థిక స్థితి బాగుంటే మానసిక స్థితి బాగుంటుంది. అంటే ఈ మూడు ట్రయాంగిల్ అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆలోచన స్థితి బాగుంటే ఆర్థిక స్థితి బాగుంటుంది, ఆర్థిక స్థితి బాగుంటే మానసిక స్థితి బాగుంటుంది, మానసిక స్థితి బాగుంటే ఆటోమేటిక్ ఆలోచన స్థితి బాగుంటుంది. సో అందువల్ల అంటే థాట్స్ అనేవి కంటిన్యూగా ట్రావెల్ చేస్తుంటుంటాయి. సో అయితే దాని తర్వాత అండి థర్డ్ లా, ద లా ఆఫ్ కరస్పాండెన్స్. ఈ లా ఏం చెప్తుందంటే ఏ ఎనర్జీ మనం సృష్టిలోకి పంపిస్తామో అదే ఎనర్జీని మళ్ళీ మనం పొందుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు కూడా కష్టాల గురించి మాట్లాడుతుంటే ఏ నెగిటివ్ ఎనర్జీ వెళ్తే మళ్ళీ అదే ఎనర్జీ వస్తుంది. దీని గురించి స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పేశారండి. మీరు పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తుంటారో, అది పదే పదే ఆలోచిస్తుంటారో, అది విశ్వంలోకి వెళ్ళి తిరిగి రూపాంతరం చెంది తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది అని అప్పుడే 18th సెంచరీలో చెప్పేశారండి. అదే దీన్ని లా ఆఫ్ కరస్పాండెన్స్. ఏ ఎనర్జీ ఎమిట్ చేస్తారో అదే ఎనర్జీని మళ్ళీ మీరు పొందుతారు. సో ఎస్పెషల్లీ పడుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా మంది వర్రీ అవుతుంటారు, పడుకునేటప్పుడు ఎక్కువ వర్రీ అవుతుంటారు. బెడ్ మీద ఏమవుతుందంటే మామూలుగా అంత బాగానే ఉంటుంది, బెడ్ మీద పడుకోగానే గబ్బిలలోకి వచ్చేది ఆలోచనలు అనుకోండి, ఇంకా నిద్ర పట్టదు. 1 గంట అయిపోద్ది, 2 అయిపోద్ది. అసలు కొంతమంది లేచి సెల్ ఫోన్ చూస్తారు, 1 గంట అయిపోతుంది, 2 అయిపోతుంది, మార్నింగ్ మీటింగ్ ఉంది, నిద్ర పట్టడం లేదని చెప్పేసి ఇవి గబ్బిలలోకి వచ్చేస్తుంటాయి ఆలోచనలు. నేను చెప్పేది ఏంటంటే చాలా మంది పడుకునేటప్పుడే ఎక్కువ వర్రీ అవుతారండి. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైతే పడుకునేటప్పుడు మనం వర్రీ అవుతామో దేని గురించి అయితే ఎక్కువ మంది పాస్ట్ గురించి బాధపడతారు, ఫ్యూచర్ గురించి భయపడతారు. అవును. సో అది రియాలిటీలోకి వచ్చేస్తుందని ఈ లా చెప్తుందండి. అందువల్ల మీరు నిద్రపోయే ముందు మీకు లైఫ్లో ఏం జరగాలో అది ఆలోచించి పడుకోండి, కానీ ఏం జరగకూడదో అది ఆలోచించి పడుకోకూడదు. నెక్స్ట్ దాని తర్వాత అండి 4th లా, ఇది మనం ఎక్కువ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో ఈ లా ఏం చెప్తుంది, మీరు ఆలోచించే పాజిటివ్, నెగిటివ్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అట్రాక్ట్ సిమిలర్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇలాగే ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏదైనా ఒక పర్సన్ గురించి మీరు బలంగా అనుకున్నప్పుడు ఆ పర్సన్ గురించి ఆలోచనలు వస్తుంటాయి పదే పదే, ఆ పర్సన్ నుంచి ఫోన్ కాల్స్ రావడం, అట్రాక్ట్ చేస్తుంటాం. సింపుల్గా లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి 9 days క్లాసెస్లో ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్తో నేను 9 days క్లాసెస్ చెప్తానండి. దాని తర్వాత అండి 5th లా ఆఫ్ యాక్షన్. చాలా మంది అంటారు అనుకుంటూ వచ్చేద్దా నాగరాజు గారు అని అంటుంటారు చాలా మంది. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి లా ఆఫ్ యాక్షన్ యాడ్ అయింది అనుకోండి, మరి అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్సన్ లో ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది, రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే చాలా మంది ఏం యాక్షన్ తీసుకోవాలి సార్ అని డౌట్ ఉంటుంది చాలా మంది. అంటే ఏం చేయాలో అర్థం కాదు సార్, ఎఫర్మేషన్ చేయాలో ఇచ్చాను. నేను 9 days క్లాసెస్లో ఒక చార్ట్ ఇస్తానండి, మీకు జాగ్రత్తగా ఉండండి. ఈ చార్ట్ వల్ల నా దగ్గర చాలా మందికి రిజల్ట్స్ అద్భుతంగా వస్తున్నాయి. డైలీ ఏ యాక్షన్ చేయాలి, మార్నింగ్ లేచిన నుంచి రాత్రి వరకు ఒక సిస్టమేటిక్ యాక్షన్ అనేది నేను తయారు చేశాను. దానివల్ల నాకు హైయెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయండి. ఇది లా ఆఫ్ యాక్షన్ చేయాలి. ఎందుకంటే ఈ యాక్షన్ చేయడం వల్ల మనలో ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎక్స్పైర్ అవ్వరు. దాని తర్వాత అండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మన లైఫ్లో ఒక పీస్ రావాలంటే నాకు ఇక్కడ పాయింట్ అద్భుతంగా నచ్చింది, మీరు కూడా రాసుకోండి, మీ అందరూ కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ మీరు స్ట్రెస్డ్ అయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఐఎమ్ బ్లెస్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, నేను మళ్ళీ చూస్తాను. ఐఆమ్ బ్లెస్డ్ అని అందరూ టైప్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుందండి. అందరూ కామెంట్ బాక్స్లో ఐఆమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఈ లా ఏం చెప్తుందంటే మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడల్లా ఇఫ్ ఐఎమ్ స్ట్రెస్డ్ అన్నప్పుడు ఐఎమ్ బ్లెస్డ్ అనుకోవాలట.
సో అది ఈ లా చెప్తుందండి. మీ లైఫ్లోకి ప్రశాంతత కావాలంటే, పీస్ఫుల్ కావాలంటే, ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా ఐఎమ్ బ్లెస్డ్. ఎలా బ్లెస్డ్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే 9 days క్లాసెస్లో ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేయిస్తాను వీళ్ళ చేత. సార్ వాట్ మీరు నిజంగా ఇంత బ్లెస్డా అనే మీరే అనేలాగా నేను అనిపిస్తానండి. నెక్స్ట్ దాని తర్వాత లా 6 ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఈ సృష్టిలో ఏది జరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది, కార్యకారణ సంబంధం. 100%. సో ఈక్వల్ అండ్ మనం ఇంతకుముందు చదువుకున్నాం న్యూటన్స్ థర్డ్ లా, దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, న్యూటన్స్ థర్డ్ లా. సో ఈ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే ఆలోచనలు, మాటలు, యాక్షన్స్ క్రియేట్ మీకు రిజల్ట్స్ తీసుకొస్తాయి. అంటే మీకు ఏదైనా ఒక రిజల్ట్ వస్తే, నెగిటివ్గా రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఆ రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే మీ థాట్స్ వల్ల, మీ వర్డ్స్ వల్ల, మీ యాక్షన్స్ వల్లే వచ్చింది. అంటే ఈ సృష్టిలో ఏది రీజన్ లేకుండా జరగదు. రిజల్ట్ వచ్చిందంటే రీజన్ ఉంటుందండి. ఇది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అలారం పెట్టుకోలేదు, మర్చిపోయాం. కొంతమంది ఒక్కసారి ఏంటి ఏం పెట్టాల్సింది పిఎం పెడతారు. అలా అంటే అలారం పెట్టాను కదా అని చూస్తే అది ఎల్లుండికి పెట్టి ఉంటారు, లేదా అది ఏంది పిఎంది అయి ఉంటుంది. సో అలారం పెట్టలేదు అనుకోండి ఏమవుతారు అంటే కాజ్ అది, ఎఫెక్ట్ ఏంటి వర్క్కి లేట్గా వెళ్తారు. సో ఇది మనం యూనివర్సల్ లాస్లో పార్ట్ 1 అండి. దాన్ని మీరు ఎలా తీసుకున్నారో తెలియదు కానీ వర్క్కి హాఫ్ బ్రెయిన్తో వెళ్తారు అన్నట్టు. ఎస్ అండి, సగం బ్రెయిన్ ఎగిరిపోతుంది. ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు బాగా. సో స్ట్రెస్ ఫ్రీ అవ్వాలన్నా, ఒక పవర్ఫుల్ థాట్ తోటి మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకున్నా కూడా 9 days క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఎస్, ఈసారి 9th బ్యాచ్ యూనివర్సల్ బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారండి. అండ్ ఈసారి ఎక్స్పెషల్లీ సేల్స్ ఎలా పెంచుకోవాలని టెక్నిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఎక్కువ సేల్స్ నుంచి వస్తున్నారు, నాకు సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి. సో ఈసారి లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ సేల్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ యాడ్ చేశాను, డోంట్ మిస్. ఎస్, ఫెంటాస్టిక్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 1000 members కూడుకున్నటువంటి ఒక పెద్ద బ్యాచ్ని మీరు ఈ మంత్లో రన్ చేస్తూ ఉన్నారు. 9th బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్, యూనివర్సల్ కనెక్టివిటీ ఉండేటువంటి బ్యాచ్. సో ఈ బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ డేట్ పర్టికులర్గా ఏ టైంలో ఉండబోతుంది? ఎస్, ఈ మంత్ April 29th నుంచి నేను స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుందండి. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఉంటుంది బ్యాచ్ అని. అంటే ఆన్లైన్లో ఉంటుందండి. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి, ఆన్లైన్లో 9 days స్పెషల్ జూమ్ క్లాస్ ఉంటుంది. అది కూడా April 29th డైలీ మార్నింగ్ 6 to 7:30. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా, ఎందుకంటే ఈసారి 1000 people ఎక్స్క్లూజివ్ 9th బ్యాచ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్యాచ్. ఎందుకంటే యూనివర్స్ కూడా బాగా ఇష్టమైన నెంబర్ 9. సో మీరు ఎనర్జెటిక్ కావాలంటే ఎనర్జెటిక్ నెంబర్ 9th బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ చేసుకుని. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటిదాకా నాకు 17 countries నుంచి క్లయింట్స్ ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ కంట్రీస్ నుంచి వస్తున్నారు. మీరు కాంటాక్ట్స్ కూడా పెంచుకోవచ్చు, మన నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు కట్టలేక మునిగిపోతున్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ చాలా మంది తీసుకున్న అసలు కన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతుంటుంటారు. ఎప్పుడురా నా లైఫ్లో ముందుకు వస్తే మీరు బాధపడుతుంది. నెంబర్ 1 సొల్యూషన్ మీ లైఫ్లో మిజంగా మిడిల్ క్లాస్ టు మిలియనర్ కష్టాలని బాగా తొక్కేయాలని మీకు అనిపిస్తే, ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఎదగాలనుకుంటే, 9 రోజుల జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే 9 రోజుల్లో కూడా జీవితాన్ని మార్చుకోవచ్చా అని మీకు అనిపించేలా నేను చేస్తాను. మీ లైఫ్లో రియల్ హ్యాపీనెస్ బయటకు తీస్తా. లైఫ్లో నిధి కాదు నిధుల్ని మీరు ఎలా సొంతం చేసుకోవాలో, ఫాస్ట్గా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో, 1 year ఆఫ్ మనీని 6 months ఎలా అట్రాక్ట్ చేయాలో నేను చెప్తాను. రేపు April 29 9 days స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ విత్ 1000 students ఆల్ ఓవర్ ద వరల్డ్. సో డోంట్ మిస్ దిస్ పవర్ఫుల్ క్లాస్. సో 1000 members మీరు ఉన్నారా? ఆ అవకాశాన్ని మీరు కావాలనుకుంటున్నారా? అవకాశాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? సో April 29th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అది కూడా ఆన్లైన్లో. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. I wish you all the best for the 9th batch. Yes. Thousands people all over the world, not in India, all over the world. It's not a local, it's a global program in the law of attraction మీద. Yes. Thank you sir. Thank you. I wish you all the best. Thank you sir. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.